హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే యమ్మీ చికెన్ ఫ్రై చేశానండి. సో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని మసాలా ప్రిపేర్ చేసుకొని గ్రేవీ అనేది ఎక్కువ కాకుండా దగ్గరికి మంచిగా, అలాగే ముక్క అనేది గట్టి పడకుండా చికెన్ ఫ్రై చేశానండి. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. నేను చూపిస్తున్న క్వాంటిటీస్తో మీరు ఇంగ్రీడియంట్స్ తీసుకోండి. ఏది మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూసి, అలాగే మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మా కమెంట్ సెక్షన్లో కూడా పెట్టండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, యమ్మీ చికెన్ ఫ్రై. ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా చేసుకుందాం అనేది చూద్దాము. సో ఇక్కడైతే 1/2 kg చికెన్ తీసుకున్నామండి. సో దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాము. అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాము. అలాగే దీంట్లోకి వచ్చేసి సగం నిమ్మకాయ పిండుతున్నామండి. ఇలా నిమ్మకాయ వేయడం వల్ల ముక్క అనేది గట్టి పడకుండా మంచి స్మూత్ టెక్స్చర్ ఉంటుందండి ఫ్రై అయ్యాక. అలాగే దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నామండి. సో ఇలా మ్యారినేషన్ అంతా చేశాక ఒక 10 to 15 మినిట్స్ సైడ్ పెట్టండి. సో ఇప్పుడు చికెన్ ఫ్రైలకి మనం మసాలా కోసం కొంచెం కొబ్బరి వేయించుకుందాము. సో అలాగే దీంట్లో కొన్ని మిరియాలు, లవంగ, పట్ట, సాజీరా వేయించుకుందామండి. లైట్గా ఒక 2 నిమిషాలు వేయించుకుందాము. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేయించుకుందాం. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకుందాం. అలాగే దీంట్లోకి 4-5 మెంతులు కూడా వేసుకుందామండి. సో ఇవన్నీ దోరగా వేయించుకొని మాడిపోకుండా చూసుకొని మనం ఫైన్ పౌడర్ చేసుకుందాము మిక్సీకి వేసి. సో ఇప్పుడు ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఈ మసాలాలన్నీ మనం పౌడర్ చేసుకుందామండి చికెన్లోకి వేయడానికి. సో ఇప్పుడు చికెన్ అనేది మనం ఫ్రై చేసుకుందామండి. సో స్టవ్ వెలిగించుకొని మనం వెడల్పు లాంటి ఒక గిన్నె పెట్టుకుందాము. ఫ్రైకి అయితే బాగుంటుందండి ఇది. ఒకసారి మన గిన్నె వేడి ఎక్కాక మనం ఆయిల్ పోసుకుందాము. చికెన్ ఫ్రైలోకి అయితే నేను ఒక 3 బిగ్ ఆనియన్స్ తీసుకున్నానండి, పెద్ద సైజు ఆనియన్స్. సో ఇలా సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకోండి, ఫ్రైలోకి చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ప్యాన్ హీట్ అయ్యిందండి. ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ పోసుకుంటున్నాము. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక బగారాకు, మరాఠీ ముగ్గ, నల్ల పువ్వు వేసుకోండి ఆయిల్లోకి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసుకుందామండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయించుకుందాము. ఈ ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి. సో పౌడర్ అయితే అయిపోయిందండి మన మసాలాలన్నీ. సో ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. కొంచెం ఇలా బరసగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోండి. సో టేస్ట్ బాగుంటుంది మనకు ఫ్రైలోకి, చికెన్ ఫ్రైలోకి. సో చూసారు కదండి, ఆనియన్స్ అయితే ఇలా బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు పుదీనా వేసుకుందాం కొంచెం. ఇంకా మంచిగా ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. పుదీనా వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకుందాం. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయ్యండి బ్రౌన్ కలర్గా. సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాము. సరే వేసుకున్నాక మంచిగా కలుపుకుందామండి. సో ఇలా అంతా కలుపుకున్నాక మనం లిడ్ పెట్టేసుకుందాము. కాసేపు అయ్యాక మూత తీసుకున్నాక మనకు కొంచెం వాటర్ ఉంటుందండి. కంప్లీట్గా వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉండకండి. లైక్ ఏంటంటే కొంచెం కారం వేసుకుందాము. కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనం కారం వేసుకుందామండి. రుచికి సరిపడా కారం వేసుకోండి. కంప్లీట్గా నీరంతా ఇంకిపోయాక కారం వేసుకుంటే ముక్కకు అనేది పట్టుకోదు. సో లైట్గా వాటర్ ఉన్నప్పుడు మనం కారం వేసేసుకుందాం. ఒకసారి మూత పెట్టేసుకుందామండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే మనకైతే ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. ఒకసారి కింది నుంచి మీది వరకు మొత్తం కర్రీ కలుపుకుందాము. అడుగంటకుండా చూసుకోండి, కలుపుతూ ఉండండి కర్రీని. సో ఆల్రెడీ మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకుందామండి నెక్స్ట్ చికెన్లోకి.
మసాలా అంతా వేసుకున్నాక ముక్కకు పట్టేలా కలుపుకోండి. ఒక 5 నిమిషాలు మసాలాలో చికెన్ని ఉడికిద్దామండి. మూత పెట్టేసుకుందాం ఒక 5 నిమిషాలు. మసాలా వేసుకున్నాక 5 నిమిషాలు ఉడికించుకున్నాక చూసారు కదండి, మంచిగా మసాలా ఉప్పు కారం అన్నీ చికెన్కి బాగా పట్టుకున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనము ఒక 2 పచ్చిమిర్చి వేసుకుందామండి. అలాగే కరివేపాకు కూడా వేసుకుందాము. సో ఇలా లాస్ట్లో కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అనేది చికెన్కి కర్రీకి ఫ్రైకి బాగా పట్టుకుంటుందండి. సో మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చికెన్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో లాస్ట్గా మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము చికెన్ని. సో చూసారు కదండి, సింపుల్ అండ్ ఈజీ వేలో చికెన్ ఫ్రై. మీరు కూడా ఈ యొక్క రెసిపీని ట్రై చేయండి. కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చింది అనేది మాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోస్ని లైక్ చేయండి.